నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రసన్న ముందు ఇంద్రనాయక్ ఉన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచెల నడుమ యూనివర్సిటీకి రావడం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి రాక ఈ విధంగా ఉంటుందని నిరుద్యోగులు ఎక్కడా కూడా ఊహించుండరు, విద్యార్థులు కూడా ఊహించుండరు. కనీసం విద్యార్థులను కూడా మాట్లాడిచ్చే అక్కడ వెసులుబాటు కూడా క్రియేట్ చేయకుండా కేవలం ఆయన కొన్ని హామీలు మాట్లాడడం జరిగింది. కొంత సానుకూలత వచ్చిందేమో అన్నట్టుగా కొంత అనుమానం వచ్చినా కానీ మరి ఆయన 2 లక్షల ఉద్యోగాల గురించి అలాగే ఏం చేస్తాను నిరుద్యోగులకు అనే అంశం మీద ఎక్కడ మాట్లాడినట్టుగా కనపడట్లేదు. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నిద్దాం. 20 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ఓయికి రావడం జరిగింది. మరి మీరు స్వాగతిస్తారా దీన్ని? ఏంటి? చాలా చాలా మంచి విషయం. రేవంత్ రెడ్డి రావడం, ఓయూకి రావడం చాలా మంచి విషయం. ఎందుకంటే 20 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేనిది ఇలా రేవంత్ రెడ్డి గారు చేశారు. చాలా మంచి విషయం. కానీ అక్కడ చిన్న విషయం ఏంటంటే పోలీస్ నిర్బంధాల మీద, పోలీస్ పహారా మీద, మిలిటరీ బలగాల మీద రావాల్సిన అవసరం ఏముంది? ఇలా నిరుద్యోగులను నిర్బంధించి అమాయకులను విద్యార్థులను అరెస్ట్ చేసి ఇలా రావాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏముందని అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఎన్నో అంటే 2 సంవత్సరాల దాకా మేము ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ రావాలి, చిక్కడపల్లి రావాలని కోరుతున్నా. మా దగ్గర రాని రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓయికి వెళ్ళడానికి దురుద్దేశం ఏంటి? మంచి ఉద్దేశం అంటే మంచిదే, కానీ దురుద్దేశం అంటే ఒకటే అడుగుతున్నాం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా 10 సంవత్సరాలుగా ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో అశోక్ నగర్లో మగ్గి ఉన్న మేము ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రెండయ్యా మా సమస్యలు వినండి అని చెప్తే రాని రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓయూపై ఏం చేశారు? ఇవాళ ఆయన ప్రసంగం మొత్తం 40 నిమిషాలలో ఎంతసేపు ఒక విప్లవకారులాగా, అభ్యుదయవాదిలాగా మాట్లాడు. బాగానే ఉంది, ప్రసంగం మొత్తం బాగానే ఉంది. మరి యువతకి ఏం భరోసా ఇచ్చారు? మీరు నోటిఫికేషన్ కోదండరామ్ ఉద్యోగం గురించి 15 రోజులు ఇస్తా అని చెప్పిన మీరు మరి ఇలా నిరుద్యోగులు ఏం హామీ ఇచ్చారు? ఇలా అదే అడుగుతున్నాం మేము. ఎందుకంటే మా నోటిఫికేషన్ గురించి మాట్లాడండి. ఎందుకంటే మీ పదవులు ఇవ్వాలి కూడా రేపు వస్తాయి, ఎడుపోవు. దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఇది ఉంటుంది. కానీ ఇలా మా ఏజ్ అయిపోతుంది, మా వయసు అయిపోతుంది, మళ్ళీ మీ దగ్గర మేమే కూడా చేయాలి ఏజ్ రిలాక్షన్ చేయమని చెప్పేసి. కాబట్టి నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదు. మళ్ళీ అదే తప్పుడు మాటలు. గత ప్రభుత్వం ఇచ్చిన 60,000 ఉద్యోగాలను మా ఉద్యోగాలు అంటున్నారు. మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఏ తేదీలో ఇచ్చారు? మేము అన్నీ తీసుకొస్తా ఉంటున్నాం కదా. మేము అన్నీ తీసుకొస్తే మేము ముందు పెడతాం. ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో మీకు తప్పుదోవ పట్టిస్తుంది. మీరు ఉద్యోగం 11,000 ఉద్యోగాలే ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఉద్యోగం ఇచ్చినా కూడా ఈ అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఏ ఒక్కరు కూడా ఉండరు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే ఫైనల్గా ఆయన కంక్లూడ్ చేస్తూ 2.5 సంవత్సరాల్లో ఇంకొక 40,000 ఉద్యోగాలు మేము వేస్తాము, 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాము అంటున్నారు. మరి అంటే 5 సంవత్సరాలకి 1,00,000 ఉద్యోగాలు అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ 40,000 ఉద్యోగాలు మేము యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే చెప్పిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు మీరు. ఇలా 2 సంవత్సరాలు కావస్తుంది అంటే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ప్లస్ ఒక 30,000 ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం మేము వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఇలా ఈయన ఏమంటుండు, 60,000 ఉద్యోగాలు చేసాము, ఇంకో 40,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు అయిపోతాయి అంటే వీళ్ళు ఏంటంటే ఎంతసేపు రాజకీయ కోణంలో ఎలక్షన్స్ ముందు వచ్చి అబద్ధమైన హామీలు, అబద్ధమైన ప్రచారాలు చేసి ఇలా గెలవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఏం చేసే ప్రయత్నాలు లేదు. వీళ్ళకి తెలవదా? వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓయూలో ఎవరు లేరు. ఇవాళ 800 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొన్ని శాఖలు అసలు కనుమరుగైపోయినాయి. ఇలా హాస్టల్ చూస్తే ఎలుకలు, పాములు, తేళ్లు తిరిగే ప్రయత్నం చూస్తున్నాం మనం. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈయన ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఒక టాగూర్ ఆడిటోరియంలో ఒక సభ పెట్టుకొని గత ప్రభుత్వం అయితే 80,000 కోట్లు కేటాయించిందో హాస్టళ్లను, ఆ ప్రభుత్వం కట్టించిన హాస్టళ్లను నేను పోయి ఓపెన్ చేసి కొన్ని ఇంకా డిజిటల్ లైబ్రరీకి శంకుస్థాపన చేసి వచ్చారు. ఎన్ని తెలిసిన మీరు? మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తెలియదా? అంటే ఇంకేం లేదు, వీళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన లేదు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో ఎలా ఇంకా మేము గట్టెక్కాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలా ఓయికి రావడం జరిగింది తప్ప. 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఖచ్చితంగా మీకు చాలా అంచనాలు ఉంటాయి కదా. అంచనాలు ఉంటాయి, ఆశలు కూడా ఉంటాయి. మరి ఆయన వచ్చిన పద్ధతి కావచ్చు, లేదా కంచెల విషయంలో కావచ్చు, నాకు తెలిసి ఏ విద్యార్థి కూడా దగ్గరికి వెళ్ళే సాహసం చేసినట్టుగా కనపడట్లేదు కదా. మీరేం చెప్తారు? ఇప్పుడు అక్కడ టాగూర్ ఆడిటోరియం చూశానన్న మొత్తం చూసితే ఎవరు కూడా ఒక నిరుద్యోగుడు లేడు అక్కడ. ఎంతసేపు
45 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తులే కానీ ఒక్కరు కూడా నిరుద్యోగం కనబడలేదు. ఈయన ఉద్యోగాలు ఎవరైతే అద్దంకి దయాకర్ కానీ, రియాజ్ గారు కానీ, బల్మూరి వెంకట్ కానీ, లేకపోతే కోదండరామ్ గారు ఉన్నారు కానీ, ఇంకా ఈయన ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఈయన పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉద్యోగాలు ఉన్నారు కానీ ఏ నిరుద్యోగి కూడా కనలేరు. ఇలా పెద్ద పెద్ద పేపర్లలో, పెద్ద ఏబిఎన్ పేపర్లలో, ఈనాడు పేపర్లలో ఇలా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి నుంచి పెద్ద పెద్ద ఫోటోలు పెడుతున్నారు. ఎక్కడ విద్యార్థులు ఉన్నారు? అక్కడ ఒక విద్యార్థి ఉన్నాడా? ఒక నిరుద్యోగిన ఉన్నాడా? ఎంతసేపు పబ్లిసిటీ కోసం, ఎలక్షన్స్ కోసం మాట్లాడుతున్నారు. కానీ ఇలా మీరు వచ్చారు, బాగానే ఉంది, మరి ఏం చేశారు? ఒక చోటనేమో డబ్బులు లేదంటాడు, ఒక చోట భూములు లేవంటాడు, మళ్ళీ ఈయన అంటాడు ఎన్ని డబ్బులు కావాలని చెప్పండి, నేను ఇస్తా దానికోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, చదువు కోసం ఎంత చేస్తాం. మరి చదువుకున్న విద్యార్థులు ఏం పికాలి? గడ్డి పికాలా? ఇలా మేము చదువుకుని ఉన్నాం, ఏం చేయాలి చెప్పండి? ఇలా ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇస్తారే కదా. ఇలా మీకు ఏమి ఇవ్వలేను, డబ్బులు ఇవ్వలేను, ధనం ఇవ్వలేను, భూములు ఇవ్వలేను చెప్పిన వ్యక్తి ఇలా ఉద్యోగం చదివినా కూడా ఏం చెప్పాలి మీరు చెప్పండి. మరి ఏం చేయాలి? ఇలా చదివినా కూడా ఏం చేయాలి? ఇలా ఊళ్ళో పారా పని పోయేటోడు ఇలా మంచిగా ఉన్నాడు, వాళ్ళ పరిస్థితి బాగుంది, వానికి పెళ్ళయింది, వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఇలా డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఇలా అశోక్ నగర్లలో, ఓయూలో ఒక మతిస్థిమితం కోల్పోయే వ్యక్తుల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. దీని గురించి మాట్లాడారా? ఏం మాట్లాడు? దాని గురించి మాట్లాడు. 3 లక్షల బడ్జెట్ ఉంది మనకి తెలంగాణలో, మేము మీకు ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ కేటాయిస్తా అంటుండు కదా. నిజంగా బడ్జెట్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఉందా? కనీసం నిరుద్యోగులకు ఏం బడ్జెట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు? వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో 7% బడ్జెట్ అని కేటాయించారు. 7% అని చెప్పేసి 7% కాదు 15% తీసుకొస్తామని చెప్పారు. ఇలా 7% ఉంది. ఇలా విద్యాశాఖ మంత్రి ఈయనే కదా, ఈయన విద్యాశాఖ ఈయన మంత్రి కదా. మళ్ళా కొత్త కమిటీ వేసి మళ్ళీ తీసుకురండి, ఎంతైనా ఇస్తాను, అబద్ధాలు ఎందుకు? మీరే అక్కడ సంతకాలు పెట్టి ఇచ్చగా, జియోలు జారీ ఇచ్చేది కదా. అక్కడనే ఉన్నారు సిఎస్ వాళ్ళు, చాలా మంది అక్కడే ఉన్నారు. మీరు చెప్పే మాట వింటారు. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇలా పరిపాలన స్టార్ట్ చేస్తున్నాను చెప్పేసి ఇవాళ నుంచి నేను ఈ జియో స్టార్ట్ చేసిన, ఇలా ఓయి అభివృద్ధి కోసం 1000 కోట్లు ఇచ్చిన, మళ్ళా మీరు రండి నా దగ్గరికి, అవన్నీ పట్టుకుని రండి అని చెప్పి అంటే కాలయాపన. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే కాలయాపన. అంటే ఇప్పుడు సీఎం వస్తున్నాడు అనగానే మీలాంటి వాళ్ళకి కొంతమందికి ఫోన్లు చేయడం, ఏసీపీ ఫోన్ చేసి ఒకసారి రండి స్టేషన్కి అనడం, కానీ కొంతమందిని ముందస్తు అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్లు కూడా చేయడం జరిగింది. అందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు బీఆర్ఎస్వి నాయకులు వీళ్ళందరూ అని. మరి ఏం చెప్తారు? అదే అన్న, మేమైతే అంటున్నాము, మీ చేతిలో రాజ్యం ఉంది, గవర్నమెంట్ ఉంది. మేము ఎక్కడైనా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కానీ, బీజేపీల దగ్గర కానీ కండువ మార్చినట్టు, డబ్బులు తీసుకున్నట్టు, వాళ్ళతోటి మాట్లాడినట్టు ఇక్కడ ప్రూఫ్స్ ఉంటే ఆధారాలు పెట్టండి. ఎవరైతే ప్రశ్నించే గొంతుకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏవన్గా కేసు పెట్టడం. మొన్న ఒక అమ్మాయి అస్మ మీద కేసు పెట్టడం జరిగింది. అమ్మాయి ఏం చేసింది? పాపం తల్లిదండ్రులు కూడా లేరు అమ్మాయికి. ఆ అమ్మాయి ఉద్యోగం వస్తే నాతో పాటు నా చెల్లి జీవితం బాగుంటుందని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తే ఆమె మీద కేసులు పెట్టే ప్రయత్నం, నన్ను చెన్నగాని దగ్గర భయపెట్టే సందేశాలు పంపించడం. ఎందుకండి? మేమేమడుగుతున్నాం? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదో పెట్టిన ఉద్యోగాలని మేము అడుగుతున్నాం కదా. ఇలా నిరుద్యోగ వృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకు పిఆర్సీ లేదు, రైతులకు యూరియా లేదు. ఇవన్నీ మాకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా యూరియాతో సంబంధం మా తల్లిదండ్రులే. వాళ్ళు ఇవాళ మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇవాళ మీకు ఉద్యోగాలు లేవు, పొలాలు కనీసం యూరియా లేదు. ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసింది? మిమ్మల్ని అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చెన్నగాని దయాకర్ మీకు కాల్ చేసిన పరిస్థితి మీరు మొన్న మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకు ఇంత భయం పెట్టాల్సిన అవసరం ఏంది? మీకు సంబంధించిన ఉద్యోగాలు ఏవో మీకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. చాతగాలి పాలన, అసమర్థ పాలన, ఎంతసేపు అబద్ధాలు, తప్పుడు హామీలు, ప్రచారాలు తప్ప అమలు నోచుకొని ఏమైనా పథకాలు ఏం లేవు వీళ్ళ దగ్గర. అసలు ఏం లేదు. ఎందుకంటే మేము ఏం అడగట్లేము కదా వీళ్ళని. ఉద్యోగాలు ఇవ్వండి బాబు. మీరు ఉద్యోగాలు ఇస్తే మేము రోడ్ల మీద ఎందుకుంటాం? ఇలా అస్మని బెదిరించడం, నన్ను బెదిరించడం, పలానా వ్యక్తిని సిఐ గారు ఫోన్ చేసి రమ్మని చెప్పడం, ఇలా మీరు రావాలని చెప్పడం, ప్రివెంటివ్ కస్టడీ చేసుకోవడం, అశోక్ సార్ లాంటి ముందు అరెస్ట్ చేయడం, ఇలా తప్పుడు సంకేతాలే కదా. వీళ్ళందరూ మీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే కదా. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తుంటే అవును వాళ్ళ పార్టీ వ్యతిరేకులు, వాళ్ళ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చేస్తున్నారు. ఇలా మీకోసం కష్టపడిన వాళ్ళు, మీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కష్టపడ్డ వ్యక్తులు ఇలా మీకోసం ఇలా చేస్తుంటే వాళ్ళని కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిర్బంధ పాలన కాదా? అదంటే గడిల పాలన. ఇదేంది? కంచెల పాలన, గడిల పాలన. ఇది బారికేడ్ల పాలన. ఇంతమంది పోలీసులు నా జీవితంలో తెలంగాణ మూమెంట్లో చూసిన పోలీసులని ఇలా నిన్న అదే పోలీసులను నేను అదే ఉస్మానియా యూనివర్సిటీలో చూశాను. ఇంత పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా? మరి ఇంత భయం ఉన్నా మీరు ఎందుకు రావాలి? ఇంత నిరుద్యోగులు అంటే భయం ఉన్న వ్యక్తిని నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మిమ్మల్ని హారతి పడతారు కదా నిరుద్యోగులు. మరి ఏలేదు కాబట్టి మీరు భయపడుతూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అంటే 2 నెలల తర్వాత మళ్ళీ నేను వస్తాను, ఈ కంచెలు ఏమి వద్దు, పోలీస్ బందోబస్తు కూడా వద్దు, డైరెక్ట్ నేనే నిరుద్యోగులతో మాట్లాడుతూ అంటున్నాడు కదా. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు
నిన్నటికి రేపటికి ఏం మారదు. ఎందుకంటే ఈ మధ్యలో ఒక స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కొత్త ఓటర్లను వాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మళ్ళీ ఆయన రాడు చేయడం అనుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే మార్క శిలాశాస్త్ర ఫలకాల మీద రాయాలనుకున్నాడు, నిన్నతో రాసిపెట్టిండు. చారిత్రాత్మకం అది. ఎందుకంటే నిన్న వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారని చెప్పేసి ఒక శిలాఫలకం వేశారు, దానికోసం వచ్చారే తప్ప ఇలా నిరుద్యోగులను కానీ ఉద్యోగులను కానీ రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏం చెప్పదలుచుకున్నారు మరి ముఖ్యమంత్రికి? రాబోయే సెప్టెంబర్ 1 తారీఖు లోపల మాకేమో నోటిఫికేషన్ ఇచ్చి చదువుకుంటాం, లేకపోతే రోడ్డు మీదకి ధర్నాలు చేస్తాం, పక్కా ధర్నాలు. ఎందుకంటే తెలంగాణ రావడానికి ఏ ఉద్యమాలు అయితే చేసినామో ఇలా నోటిఫికేషన్ల కోసం మా ఉద్యోగాల కోసం అన్ని ధర్నాలు రాస్తా రోకోలు కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.